ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ముఖ్యంగా మారిన పదవీ విరమణ వయసు ఏప్రిల్ 1 నుంచి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో పూర్తి సమాచారం చూద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి మనకి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి ఇది అమలు కానుంది. ఇక్కడ చూస్తున్నాం మెయిన్ టైటిల్ ఏప్రిల్ 1 నుంచి అమలు అని చెప్పి. ముఖ్యంగా మొదటి గుడ్ న్యూస్ చూసినట్టయితే పదవీ విరమణ వయసుపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మనకి 60 నుంచి 62 సంవత్సరాలకు మరింత మంది ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు పెంచుతూ ముఖ్యంగా మారుస్తూ మనకి కీలక నిర్ణయం ప్రకటించింది. ఇక్కడ చూస్తున్నాం కేబినెట్ సబ్ కమిటీ సానుకూల నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఈ యొక్క పదవీ విరమణపై. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులకైతే లబ్ధి అయితే చేకూరనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో తొలిసారిగా ఉద్యోగులకి అభినందనల లేఖలను పంపే ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న సరికొత్త విధానం మనకి చాలా వరకు మంచిదని చెప్పి నిపుణులు అయితే ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. చూస్తున్నాం ఉద్యోగుల్లో మరింత పోటీతత్వాన్ని పెంచి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి మనకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి అమలు కానుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మీ యొక్క రికార్డుల్లో కూడా ఈ యొక్క అభినందన లేఖలకు సంబంధించి రికార్డు అయితే చేయబోతున్నారు, గమనించండి. ఇటువంటి న్యూస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.